అల్వాన్లో వెస్ట్ వెంకటాపురం రోజరీ హైస్కూల్లో 21వ వార్షికోత్సవ వేడుకలు పంజాబీ కమిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజరీ స్కూల్ 2026 సంవత్సరం క్యాలెండర్ను ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బాల్యం అనేది ఒక మధురమైన దశ జీవితమని, ఈ సమయంలో విద్యార్థులకు చదువుతో పాటు ఆటలకు కూడా సమయం కేటాయించాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నృత్యాలతో, ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ పద్మావతి, ఈగ కృష్ణ, ఈగ లావణ్య, సురేందర్ రెడ్డి, సిఎల్ యాదగిరి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. Only then in the life they would be able to stand on their own feet and face any challenges. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటే, ఒక తుఫాన్లో చెట్టు ఎట్లయితే తట్టుకొని గాలి మనలో కూడా తట్టుకొని నిలబడుతుందో అట్లా నిలబడగలగాలంటే పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందాలి. ఆ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే చదువు ర్యాంకులతో, మార్కులతో పాటు వాళ్ళు అన్ని రకాలుగా ఆరితేరాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఒత్తిళ్ళకైనా తట్టుకొని నిలబడగలగాలి. ఆ శక్తిని ఇవ్వటానికి పిల్లలు అన్ని రకాలుగా ఆరితేరాలనేది మనం అర్థం చేసుకోవాలి. అదే విద్య యొక్క లక్ష్యం. దాన్ని అర్థం చేసుకొని మీరు పిల్లల్ని పూర్తిగా మార్కులు మాత్రమే కాకుండా సాయంకాలం కొంచెంసేపు ఆడుకోనివ్వండి, కొంచెంసేపు ఇతర పుస్తకాలు కూడా చదువుకోనివ్వండి, కాసేపు వాళ్ళను ఇతర పిల్లలతో పాటు కూడా కూర్చొని మాట్లాడుకోనివ్వండి. కాబట్టి అందరి పిల్లలు కూడా ఒకే రకంగా ఉండరు. వాళ్ళ ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి. వాళ్ళ ఆసక్తిని కూడా గ్రహించి వాళ్ళకి ఆ రంగంలో కొంచెం ఎక్కువ సమయము, ఎక్కువ అవకాశం కూడా కల్పించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ, నిజంగా బాల్యం అనేది ఒక మధురమైన దశ జీవితంలో. ఆ మధురమైన దశ దాటిపోయిన తర్వాత మనం ఉండేవి ఎప్పటికీ అది కష్టాల కడలిని. ఆ కష్టాల కడలిలో పడవ ప్రయాణం ఎట్లుంటుందో మీకు తెలిసిందే. అన్నీ ఆ సమయం బాల్యం కాబట్టి వాళ్ళకు ఆ అనుభవం మధురమైన అనుభవంగా మిగిలే విధంగా చూడాలని అందరినీ కోరుతూ, రోజరీ వారు ఇవాళ నాకు ఈ సాయంకాలం అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.